ఎలా ప్రపోజ్ చేద్దాం అబ్బా? చుట్టుపక్కల ఎవరు చూడలేక నన్ను. చూసిన పెద్ద పని ఉంది వాళ్ళకి. ఏమనుకుంటారు వాళ్ళు? ఎలా ప్రపోజ్ చేద్దాం? లవ్ నుంచి ప్రపోజ్ చేద్దామా? మరీ ఆడుకుంటాం. సరే చూద్దాం ఎలా ప్రపోజ్ చేస్తాం. మాట్లాడాలి. అది 5 minutes మీతో మాట్లాడచ్చా? 5 minutes అంతే. ఓకే సరే అక్కడికి వెళ్ళి మాట్లాడదామా? ఓకే పదండి. ఒక నిమిషం సార్. అదేంటంటే మీతో ఒక మాట టెన్షన్ వచ్చేస్తుంది. బా ఎలా చెప్పాలరా? ఒక మాట బా చిచ్చి ఏం మాట్లాడుతున్నావురా? దరిద్రుడా సరిగ్గా మాట్లాడు. మేము ముందుంటే ఎంతేనారా? నువ్వు అడిగిన దాంట్లో 4 నిమిషాలు ఆల్రెడీ అయిపోయింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నా త్వరగా చెప్పు. యాక్చువల్లీ నాకు 1 నిమిషం చాలు, కానీ 4 నిమిషాలు నాకు ధైర్యం తెచ్చుకోవడం కోసం తీసుకున్నాను. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి ఎలా ఆలోచించడం స్టార్ట్ చేసావు? యాక్చువల్లీ 1 week బ్యాక్ నేను చూసిన కాడి నుంచి నీ థాట్స్ తప్ప నాకు ఇంకే థాట్స్ లేవు. సో అందుకని ఐ లవ్ యూ. 1 week బ్యాక్ నుండి అంటే ఇన్ఫెక్షన్ కావచ్చు కదా, లవ్ ఎందుకు అవ్వాలి? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక మెత్త పెట్టుకుని సరిపోదు. ప్రేమకి వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాలు ఉండవు. ప్రేమ అంటే ప్రేమే, అది అంతే. సరే నాకు కొంచెం టైం కావాలి. 2 days సరిపోతుందా? అంత టైం అవసరం లేదు. ఈవినింగ్ ఇక్కడే చెప్పేస్తాను, ఓకేనా? సరే ఇప్పుడు కలుద్దాం. టైం అడిగావు కదా, ఏం డిసైడ్ చేసుకున్నారు? మార్నింగ్ నుండి ఈ గురించి ఆలోచించాను. లవ్ ఇదంతా కాదు కానీ లెట్స్ బీ ఫ్రెండ్స్. ఓకే లెట్స్ బీ ఫ్రెండ్స్. పర్లేదు, బాగానే ఉంది. ఒప్పేసుకుని దాని తర్వాత ఎస్. తను వచ్చినప్పుడు ఈ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. ఒకసారి కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుందంటే ప్రపోజ్ చేస్తే అనుకోలే. ఏంటబ్బా ఎంతసేపు ఉంది? ఏం చేస్తుంది? కళ్ళు మూసుకోమని చెప్పింది నన్ను. ఒకసారి చేచాపు. చెయ్యి ఉంగరాన్ని పడుతుందా ఏంటి? చేతికి కడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నేను ఇమాజినేషన్ అలాగా ఉందా ఏంటి? ఇప్పుడు తెరు. హ్యాపీ రక్షాబంధన్. నా కోసం ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టున్నా అన్నయ్య, దాచావా? ఏది చూపించు. బాగు చాలా బాగుంది. చాలా బాగుంది కదా. అమ్మా ఇంత టెస్ట్ ఇచ్చిందండి. దీనమ్మ బతుకు. నేను ఈరోజు రాఖీ పండుగ మర్చిపోవడం నాది బుద్ధి తక్కువ. అసలు రాఖీ పండుగ రోజు ప్రపోజ్ చేయడం అనేది చాలా తక్కువ. వేస్టింగ్ నా జీవితం. ఇంకేం చేయాలి? ఫ్రెండ్స్ ఎప్పుడు రాఖీ పండుగ రోజు ప్రపోజ్ చేయమా. సో చేస్తే ఒకవేళ నా పరిస్థితి అందరికి వస్తుంది.